హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ తమ్నేల్ అయితే చూసేశారు కదా. ఈ రోజు మంచి ఒక వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకి బోడకొండ అనే వాటర్ ఫాల్ ఉంది. ఈ రోజు వీడియోలో మీకు ఆ వాటర్ ఫాల్ చూపించబోతున్నాను. వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. సో ప్రజెంట్ టైం అయితే 5:30 అయింది. సో నేను మా పీజీ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను. సో ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు నాతో పాటు. సో వాళ్ళు దగ్గరలో అయితే ఉన్నారు. సో ఒకటేసారి అందరం కలిసి అందరం అయితే స్టార్ట్ అవుతాము. సో ప్రజెంట్ టైం అయితే 5:30 అయింది. సో ఇంత ఎర్లీ మార్నింగ్గా స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే, మార్నింగ్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే మేము మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. బేసిక్గా ఏరియా మొత్తం అయితే ఫారెస్ట్ ఏరియా అనమాట. సో మార్నింగ్ రైడింగ్ అయితే చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి మేము ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో అక్కడ కనిపించే వాళ్ళే మా ఫ్రెండ్స్ అన్నమాట. సో అందరం అయితే స్టార్ట్ అయిపోతున్నాము. హాయ్ 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 సార్. ప్రజెంట్ ఈ 2 బైక్స్లోనే మేము వెళ్ళబోతున్నాము. సో జీటీ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ అనమాట. ఇంకా ఆలస్యం అయితే చేయకోకుండా రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. హైదరాబాద్ నుంచి ఒక 65 కిలోమీటర్స్ రాగానే మనకి మెయిన్ రూట్లోనే ఈ ఊరైతే కనిపిస్తుంది. ఈ ఊరి పేరు బోడకొండ అనమాట. ఇక్కడ కనిపించే రూట్ ద్వారానే మన వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో మనం ఈ విలేజ్ గుండానే లోపలికైతే వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. సో ప్రజెంట్ బోడకొండ దగ్గరలో వాటర్ ఫాల్ దగ్గరలో అయితే ఉన్నాము. ఇది అక్కడికి వెళ్ళే మెయిన్ దారి అనమాట. సో దారి అయితే కొద్దిగా పర్లేదు, మంచిగానే ఉంది కొండలలో అయినా కూడా. సో సో మనకి మెయిన్ రూట్ నుంచి అరౌండ్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది అనుకుంటా. సో ఇక్కడ లొకేషన్ అయితే మామూలుగా లేదా, వెళ్ళిపోయింది. సో ఇదంతా ఆల్మోస్ట్ అంతా ఫారెస్ట్ ఏరియా. సో మన మెయిన్ రోడ్ నుంచి స్మాల్ విలేజ్ అయితే వస్తుంది. అక్కడ నుంచి కొద్దిగా లోపలికి అయితే రావాలి. బేసిక్గా ఇక్కడైతే పొలాలు అయితే ఉన్నాయి. ఇప్పటివరకు అయితే మనుషులు అయితే ఎవరు కనిపించలేదు. సో కొద్దిగా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ సమ్ విలేజెస్ లాగైతే ఉన్నాయి. సో అంత డేంజర్ అయితే ఏం కాదు లోపలికి వచ్చిన తర్వాత. సో గూగుల్ మ్యాప్ చూపించే లొకేషన్ ఇలా ఉంది. బేసిక్గా మేము గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఆ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో గూగుల్ మ్యాప్ ఫాలో అవుతుంటే ఈ చెత్త కుప్పలలోకి అయితే గూగుల్ మ్యాప్ అయితే తీసుకెళ్ళింది. సో వాటర్ ఫాల్కి వెళ్ళడానికి ఎక్కడైతే రూట్ అయితే కనిపించలేదు మాకి. సో బేసిక్గా ఇక్కడికి రావాలంటే ఫస్ట్ ఈ టెంపుల్ దగ్గరికి అయితే రావాలి. సో గైస్, ఫైనల్లీ మనమైతే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఆల్మోస్ట్ మనం దగ్గరలో అయితే ఉన్నాము. సో అది దూరంగా కనిపిస్తుంది కదా, అది మనకు మెయిన్ రూట్ అనమాట. సో ఆ మెయిన్ రూట్ నుంచి ఇలా కొంచెం సైడ్కి వస్తే మనకి ఇక్కడ ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది. సో ఆ టెంపుల్ నుంచి మనము వాటర్ ఫాల్స్ దగ్గరికి ఈ రూట్లో అయితే వెళ్ళాలి. సో ఇక్కడికైతే స్టిల్ వాటర్ సౌండ్ అయితే వినిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి చూద్దాము వాటర్ ఉన్నాయో లేదో, ఏంటి వాటర్ ఫాల్ ఎలా ఉంది అనేది అయితే చూపిస్తాను. సో బేసిక్గా మేమంటే ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే హైదరాబాద్లో స్టార్ట్ అయ్యాము. సో గచ్చిబౌలి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడికి వచ్చేలోపు ఆల్మోస్ట్ మాకు 8:30 అయితే అయింది.
సో ప్రజెంట్ ఇక్కడైతే ఎవరు లేరు. సో బేసిక్గా మేము ముగ్గురం అయితే ఉన్నాము. సో మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్ మేబీ సమ్ పర్సన్స్ ఏమన్నా రావచ్చాము, చూద్దాము. సో ఇంకా ఆలస్యం అయితే చేయకోకుండా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్దాము. హే ఈశ్వర్, హౌ యు ఆర్ ఫీలింగ్? I'm feeling so, what we say, man, what we call lost. Amazing, man, because we're feeling lost, yes. Because nobody is here. We came from so far to this place, and we are still like finding for the waterfall. You should remember on humanitarian for weather is nothing, Mr. Ramesh. The story is written by Pat Nossel. The story is mass spell, okay? Right, the sound, what They is are- that? That waterfalling sound. Yeah. But still, we are unable to view. Something is there, man, I guess. Guys, shall we start? Yeah, man. Yeah, Chalo, let's go. Find the hidden waterfall. Hidden, సో వాటర్ ఫాల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మనకి అక్కడికి వెళ్ళే రూట్ ఇదే అనమాట. సో బైక్స్ అక్కడ అయితే పార్క్ చేసేసి మనము నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. బైక్స్ ఎక్కితే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళవు. సో ఇది అక్కడికి వెళ్ళే దారి చూసుకోవచ్చు. సో బెటర్ ఏంటంటే ఇక్కడికి రావాలనుకున్నప్పుడు సోలాగా అయితే రాకండి, సింగిల్గా అయితే రాకండి. సో బెటర్ గ్యాంగ్తో రావడం సేఫ్. సో ఇది వాటర్ ఫాల్కి వెళ్ళే రూట్ అనమాట. సో రోడ్డు కూడా ప్రాపర్గా లేదు. సో మేము కూడా ఫస్ట్ టైం కాబట్టి మాకు కరెక్ట్ ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. సో ర్యాండమ్గా అయితే వెళ్తూ ఉన్నాము. సో బేసిక్గా మేమైతే అక్కడి నుంచి వచ్చాం, కానీ సో వాటర్ ఫాల్కి వెళ్ళడానికి అయితే రోడ్ అయితే కనిపించట్లేదు. మేబీ మేము రాంగ్ రూట్లో వచ్చినట్టున్నాము. సో బేసిక్గా ఇక్కడ లోకల్స్ కొంతమంది సజెస్ట్ చేసింది ఏంటంటే ఇదే రూట్లో అయితే వెళ్ళమన్నారు మమ్మల్ని. సో వాటర్ దగ్గరికి అయితే వచ్చాము. ఫీలింగ్ సో ఎగ్జైటెడ్, బట్ రోడ్డు మాత్రం చాలా ఘోరంగా అయితే ఉంది. సో ఫైనల్లీ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇంకా పైకి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ వాటర్ ఫ్లో అయితే కనిపిస్తూ ఉంది. ఈ రూట్లోనే మనం అయితే ఇంకా పైకి అయితే వెళ్దాము. గైస్ ఫైనల్లీ అయితే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే మనకు మెయిన్ వాటర్ ఫాల్ అనమాట. ఇంకా పైన అయితే మంచి ప్లేస్ అయితే ఉంది. సో మనము మిడిల్లో అయితే ఉన్నాము. సో ఇంకా పైకి అయితే వెళ్దాము. సో ఇక్కడ కూడా మంచిగా లొకేషన్ అయితే మంచిగా ఉంది. సో ఇంకా పైకి అయితే వెళ్దాము. బ్రో అక్కడ చేపలు తింటున్నాయి బ్రో, వాటిని అదేంటి మరి పెద్దటి కాదు, అవేనవి. సో మనం ఇప్పుడైతే వాటర్ ఫాల్ దగ్గర అయితే వెళ్తా ఉన్నాము. సో గైస్ ఫైనల్లీ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, వాటర్ అయితే మంచిగా ఉంది. సో మేబీ ఇంకా పైన అయితే వాటర్ ఫాల్ ఫ్లో మంచిగా ఉండొచ్చు. సో దీని తర్వాత ఇక్కడ చూసుకొని ఇంకా కొద్దిగా పైకి అయితే వెళ్దాము. సో అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మొత్తం అయితే చూపిస్తాను. నిజంగా ఇక్కడైతే వాటర్ ఫాల్ ఫొటోస్కి అయితే మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో మనమైతే ఇక్కడైతే చూసాం కదా, ఇంకా పైకి అయితే వెళ్దాము. సో ఇంకా మంచి లొకేషన్ ఏమైనా కనిపిస్తుందేమో చూద్దాము. సో ఇక్కడైతే వాటర్ వస్తున్నాయి కానీ చాలా హైట్ నుంచి, చాలా తక్కువ హైట్ నుంచి అయితే పడుతున్నాయి. సో ఇంకా కొద్దిగా పైకి వెళ్తే మేబీ బెటర్ వాటర్ ఫాల్స్ ఏమన్నా ఫైండ్ అవుట్ చేయొచ్చాము, చూద్దాము. అయితే షార్ట్ కట్ వేలో అయితే పోతా ఉన్నాము. సో ఇది ఎక్కి మనము ఇలాగైతే షార్ట్ కట్లో అయితే పోతాము. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. Here come the Chinna Machinering, the YouTube blogger, The one and only, the guy from Gateway team. సో గైస్ లొకేషన్ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది. సో మనము ఈ టెంపుల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. రోడ్ అయితే ఘోరంగా ఉంది. యా సో ఈ రాక్ మీద అయితే మనం నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. వెరీ డిఫికల్ట్ వే. ఇప్పుడే మనకి ఇద్దరు పిల్లలు అయితే కనిపించారు ఇక్కడికి. సో మార్నింగ్ నుంచి ఈ లొకేషన్కి అయితే ఎవరు రాలేదు. సో వీళ్ళిద్దరు వచ్చారు. ఏం పేరు బ్రో నీ పేరు? నా పేరు వేణుగోపాల్. వేణుగోపాల్. నీ పేరు? నాని.
సో హాయ్ చెప్పండి ఒకసారి కెమెరాకి. చిన్న యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. డే చేసేసి ఇంత లోపలికి అయితే వచ్చారు ఈ చిన్న పిల్లలు. సో ఏం చదువుతున్నావు నువ్వు? 10th క్లాస్ చదువుతున్నావా? ఓకే, కొద్దిగా జాగ్రత్తగా అయితే వెళ్ళండి, మళ్ళీ ఇంటికి సేఫ్గా వెళ్ళండి. ఫ్లాష్ మ్యాన్ అన్న నమ్మలేకపోతున్నాను అన్న. అన్న నువ్వేందన్న ఇక్కడ? అన్న ఫ్లాష్ మ్యాన్ అన్న, ఇగో మీ ఇద్దరు నీకు ఫ్యాన్స్ అన్న. గైస్ మీకు ఈ చెట్టు పేరు ఏమైనా తెలిస్తే మీకు కామెంట్ అయితే చేయండి. సో దీనికైతే ఆకులు కూడా లేవు, ఓన్లీ ముళ్ళులు ఒక్కటే ఉన్నాయి. Time to say bye. ఎస్, లొకేషన్ అయితే మామూలుగా లేదు ఇక్కడ. సో ఫొటోస్కి మంచి ప్లేస్ ఇది, చూస్తున్నారు కదా, లొకేషన్ సూపర్ లొకేషన్. లొకేషన్ అయితే సూపర్గా ఉంది, చూస్తున్నారు కదా, వాటర్ ఫ్లో అయితే మా పై నుంచి అయితే కిందికి వస్తున్నాయి. సో బేసిక్గా పైన పోలీసులు అయితే ఉన్నారంట. Must visit, please. సో గైస్ ప్లేస్ అయితే మంచిగా ఉంది, ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి ఒకసారి. మేబీ ఇది అలో లేదంట. సో పైన కూడా కొన్ని నోటీస్ బోర్డులు అయితే పెట్టాడు. బేసిక్గా ఇదే మనకి ఎంట్రన్స్. సో లోపలికి అలో లేదు కాబట్టి ఇక్కడ సో క్లోజ్ అయితే చేశారు. సో ఇక్కడ కొంచెం ముళ్ళ కంచె అయితే పెట్టారు, లోపలికి ఎవరు వెళ్ళకూడదని చెప్పేసి. బట్ మనము ఈ దారిలో అయితే రాలేదు, డిఫరెంట్ దారిలో అయితే వచ్చాము. ఫైనల్లీ మనం బ్యాక్ అయితే వచ్చేసాము బైక్స్ దగ్గరికి. ప్రజెంట్ అయితే ఈ ప్లేస్కి అయితే పర్మిషన్ లేదంట. సో స్టార్టింగ్లో మాకు ఈ విషయం తెలియదు. సో మొత్తం చూసి వచ్చాక ఇక్కడ ఉన్న కొంతమంది లోకల్స్ అయితే మాకు చెప్పారు, సో ఈ ప్లేస్కి పర్మిషన్ లేదని చెప్పేసి. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా పక్కా ఇన్ఫర్మేషన్ అయితే రండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.